నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం. టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ నల్లచెరువు మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. కొంచెం ముందుకు వచ్చారు. గెలుస్తాం సార్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన కదిరి కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఎన్నో మండలాలు ఉన్నాయి. మండలాలకు ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు ఎన్నో పనులు ఉన్నాయి. ఏ పల్లి డోర్ వెళ్ళి కొట్టినా కూడా, ఏ ఇంటి డోర్ కొట్టినా కూడా ఒకే మాట పడుతుంది. కందికుంట దైవాలం మేము చదువుకున్నాం, కందికుంట దైవాలం మా ఊరికి రోడ్లు వచ్చినాయి, కందికుంట దైవాలం మా ఊరిలో దేవాలయం నిర్మింపబడ్డాయి, కందికుంట దైవాలం నా కూతురు పెళ్లి చేయగలను. ప్రతి పేదవాడి నుంచి ఇదే మాట ఏమైనా పడుతుంది. ఆయన భగవంతుడి కంటే చాలా గొప్పవాడు అంటున్నా. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు లేదు నన్ను అడిగితే నా దగ్గర ప్రూఫ్ లేదు. ఒకవేళ భగవంతుడు వచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు వచ్చి సహాయం చేసే టైం లేకపోయిండొచ్చు. ఆ భగవంతుడి పంపిన భగవంతుడి రూపంలో వచ్చిన మా కందికుంట వెంకటప్రసాద్ నిజమైన భగవంతుడిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాతృమూర్తి మదర్ తెరీసా మంచి గుణవంతరాలు, సహాయం చేసే గుణవంతరాలు అని విన్నాను, కానీ నేను ఆమెను చూడలేదు. స్వాతంత్రం రాకముందు భగత్ సింగ్ అనేవాడు ఉన్నాడు. ఆయన గొప్ప ధైర్యవంతుడు, మంచి టీవీ గలవాడని విన్నాను. నేను ఆ భగత్ సింగ్ని చూడలేదు. కానీ ఈ అన్ని లక్షణాలు కలిగిన ఒకేలా పుడితే అది ఎవరు అంటే అది కందికుంట వెంకటప్రసాద్ అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన జనావాహిని చూసి, ఇక్కడికి వచ్చిన ప్రజానికాన్ని చూస్తే ఖచ్చితంగా రాబోయే ఎన్నికలో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాప్తంగా కందికుంట అఖండ మెజార్టీతో గెలుస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే 13 ఎలక్షన్లో ఒక ఓటు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్కు, 2 ఎంపీకి వయసు ఖచ్చితంగా అఖండ మెజార్టీతో నిలవబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ కండవాలేసి నిలబడుకొని ఫోటో తీసుకుంటారు. ఫస్ట్ కండవాలేసేది మీరు ఇబ్బంది శ్రీనివాసులు హనుమంతుడు
సార్వత్రిక ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవి. మన కదిరి నియోజకవర్గ పరిస్థితిని ఒకసారి విశ్లేషిస్తే కదిరి ప్రాంతానికి గతంలో వచ్చిన నాయకులు కూడా సాసారికి వైఎస్ఆర్సీపీ నాయకులు మారుతూ వస్తున్నారు. వీళ్ళు ఈ నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి అంటూ ఏంది లేదు. మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారు గత 20 సంవత్సరాల నుంచి కూడా కదిరి ప్రాంతాన్ని నమ్ముకొని కదిరి ప్రజలే తన పిల్లలుగా, కదిరి ప్రాంత ప్రజలే తన కుటుంబంగా సర్వస్వంగా భావించి అహర్నిశాదులు శ్రమిస్తూ ప్రజలతో మమేకమైతూ తన యావత్ సర్వస్వము కూడా కదిరి ప్రాంతానికి అంకితం చేసి ఈ కదిరి ప్రాంత అభివృద్ధిని సర్వతోముఖ అభివృద్ధిగా చేసి ఈ ప్రాంత ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవాలనేటువంటి సదుద్దేశంతో ఆయన అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరూ మతాలు, కులాలు, పార్టీలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా కందికుంట ప్రసాద్ గారికి ఆయన నిండు మనసుతో ఆశీర్వదించి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని సవినయంగా మనం చేసుకుంటున్నాం. జై కందికుంట. కదిరి నియోజకవర్గంలో ఉబ్బుజర్ల గ్రామ పంచాయతీలో తెలుగుదేశం క్యాన్వాస్ రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా అభ్యర్థి మా కందికుంట వెంకటప్రసాద్ ద్వారా అందరం ఇక్కడ కలసమైనది. ప్రజలంతా వైసీపీ పరిపాలనలో నీళ్లు లేక, పశువులకు మేత లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఏ సౌకర్యం కూడా ఈ 5 సంవత్సరాల్లో జరిగింది ఏం లేదు. ఉన్నవన్నీ ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినవే. ఇప్పుడు స్వచ్ఛందంగా జనాలు అందరూ వాళ్ళంతా వాళ్ళే ముందుకొచ్చి చైతన్యవంతులు చేస్తున్నారు మన తెలుగుదేశం పార్టీని. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గమనించుకొని అందరూ ముందుకొచ్చి సద్వినియోగం చేసుకొని స్వయంగా ఓటు వేసుకునేది కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఉండే ఆదరణ కందికుంట వెంకటప్రసాద్కు 1983లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఈ ఆదరణ ఉందేమో అదే ఆదరణ ఇప్పుడు మళ్ళీ మొదలైంది. చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి చేసేకి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసే ప్రజలందరూ చాలా సిద్ధంగా ఉన్నారు. పల్లెల్లో ఈ నీటి కొరత, పశుగ్రాసము ఇవన్నీ లేక చంద్రబాబు నాయుడు వస్తేనే అవన్నీ సౌకర్యంగా ఉంటుందని జనాలు చాలామంది మన ఉబ్బుజర్ల గ్రామంలో కూడా 75 నుంచి 80% కందికుంటకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. దీంతో బై జగనే, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం.